శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ విశాల. రచన కన్నెగంటి అనసూయ గారు. గలం జయశ్రీ. ఈ కథ 2018లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, అబ్బాయి లేడా? మెల్లగా గేట్ తీసి లోపలికి వచ్చి మెట్ల మీద కూర్చుంటూ అడిగాడు సుబ్బరామయ్య. ఎవరా అని ఎసట్లో బియ్యం వేసేదల్లా చుట్టిట్లోంచి తొంగి చూసింది విశాల. నువ్వా మావయ్య? రా కూర్చో. ఆయన లేరు మావయ్య, ఏదో తగువుంది తీర్చాలి రమ్మంటే మా అన్నయ్య గారి ఊరు చంద్రపాలెం వెళ్ళారు. 2-3 రోజులు పడుతుంది వచ్చేసరికి. ఎసట్లో బియ్యం వేసి వస్తాను, కూర్చో. మంచినీళ్ళు తాగుతావా? మాట్లాడుతూనే ఎసట్లో బియ్యం వేసేసి తెడ్డుతో తిప్పుతూ అరచినట్టుగా అంది విశాల. ఇవాళ రేపు అందరూ కరెంటు కుక్కర్లే వాడుతున్నారు కదమ్మా, ఇంకా ఎవరు వార్చుతున్నారు? నవ్వుతూ అన్నాడు సన్నగా, పొడి తగ్గుతూ. ఉంది మామయ్య, ఎప్పుడో కొన్నాం. పిల్లలొచ్చినప్పుడు తప్ప దాన్ని వాడను. కరెంటు మాత్రం తక్కువ కాలుద్దా ఏంటి? చేలో కొబ్బరి డొక్కలో, పొగాకు మూల్లో, కందికంపో ఏవో ఒకటి ఉంటాయి కదా, మేమిద్దరమే కదా అని. అంతేలే, నువ్వన్నదే రైటు అని కాసేపు అటూ ఇటూ చూసి, సర్లే పనిలో ఉన్నట్టున్నావు, చూసుకో, నేను మళ్ళీ వస్తాను అంటూ లేవబోతున్న సుబ్బరామయ్యతో, ఉండు మావయ్య, ఇప్పుడే కదా వచ్చావు, వెళ్ళేం చేస్తావు? కాఫీ తాగుతావా అంటూ అతన్ని ఆపేసింది విశాల. వద్దమ్మా, తాగే వచ్చాను అని కాసేపు అటూ ఇటూ చూసి, రత్నం నీకు తెలుసు కదా, మా ఆఖరమ్మాయి కావలిలో ఉంటోంది. దాని కూతురికి 7వ నెల, పురిటికి తీసుకొచ్చింది అమ్మాయి. నానా ఒకసారిరా, 10 రోజులుండి వెళ్దూగాని అని రత్నం ఒకటే గొడవ. నేను పెద్దవాన్నైపోయాను, ఎక్కడికి తిరగలేకపోతున్నాను. ముందు ముందు ఈ మాత్రమైనా తిరగలనో లేదోనని కాలు చెయ్యి బాగా ఆడుతున్నప్పుడే వెళ్ళి రావాలని సరేనన్నాను. మీ అత్తయ్య మనవరాలి కోసమని ఏదో వండే పనిలో ఉంది. ఏమీ తోచక 4 అడుగులు వేస్తే కాస్తంత కాళ్ళైనా సాగుతాయని ఇటు వచ్చాను అని. అంతలోనే, బుడవులు వేశారటగా చేలో, ఏమాత్రమయ్యాయి అన్నాడు తల తిప్పి అక్కడే వసారాలో గోడకు చేరేసి ఉన్న ధాన్యం బస్తాల కేసి చూస్తూ. పెద్దగా ఏమీ పండలేదని గొనుక్కున్నారు మావయ్య మీ అబ్బాయి. పిట్టల గొడవ ఎక్కువైపోయిందట, ఒడిసేలు తిప్పినా పోవడం లేదు. పైగా కుప్ప నూర్పిల్లప్పుడు కాసిన్ని ధాన్యం పెట్టండని ఎలా వచ్చేస్తారో నీకు తెలియందేముంది? అవునమ్మా, అయినా ఈ మధ్య అన్నిటికీ యంత్రాలొచ్చేసరికి పొలం పనులు లేక వాళ్ళకి తిండి గింజలకి కరువొచ్చేసింది. ఏదో ఇలా 10 మంది 10 చేతులు వేస్తే వాళ్ళకి కడుపు నిండుద్ది. బోసి నోటితో సన్నగా నవ్వుతూ అన్నారు సుబ్బరామయ్య. అది నిజమే గాని మనం వేసింది 100 సెంట్లలోనే మావయ్య. అమ్మాయికి కూడా బుడమన్నం బుడమటుకులంటేనే బాగా ఇష్టం. అందుకే వడ్లు నానబెట్టాను, అటుకులు కొట్టిద్దామని అంది అక్కడే బకెట్లలో నానబోసిన ధాన్యాన్ని చూపిస్తూ. ఇవాళ రేపు పిల్లలెవరూ దొడ్డు బియ్యం తినడం లేదమ్మా. మింగగానే కడుపులోకి సులువుగా పోవాలి, నవలటానికి బద్ధకం. మీ పిల్లలు తింటున్నారంటే గొప్పే. మా పిల్లలకి అలవాటే మావయ్య, బాగా ఇష్టంగా తింటారు. వీళ్ళ పక్కింటి వాళ్ళు కూడా వీళ్ళని చూసి షాప్కెళ్ళి రెడ్ రైస్ అని అడిగి మరీ కొని తెచ్చుకున్నారంట అంటూ పాకలో మూలన బోర్లించి ఉన్న పాత మట్టికుండను తెచ్చి చిన్న గులకరాయితో దానికి చిల్లు పెట్టి పెద్దది చేస్తూ విశాల ఆ కబురు ఈ కబురు చెప్తోంటే మధ్యలో కలగజేసుకొని, దేనికమ్మాయి కుండకు చిల్లు పెడుతున్నావు అని అడిగాడు. మంగళం మావయ్య, అటుకుల వడ్లు వేపుదామని అటుకుల్లో పోటేసే వాళ్ళని రమ్మన్నాను అన్న విశాల మాటల్ని వినడంతోనే మూతిమీద వేలేసుకొని, ఈ మధ్య మన ఊర్లో అటుకులు ఆడించే మిల్లు పెట్టారు కదా, తెలుసా? కుంచెడు ధాన్యానికి 25 రూపాయలట. అందరూ అక్కడేనంట ఆడిచ్చేది, మీ అత్తయ్య అంది. తెలుసు మావయ్య, అయినా మిల్లులో ఆడించిన అటుకుల రుచి వేరు, రోట్లో దంచిన అటుకుల రుచి వేరు. ధాన్యం బాగా నానిన తర్వాత కాసేపు ఆరబోసి అప్పటికప్పుడు మంగళంలో పొయ్యి మీద వేసి దంచితే ఎంత అందంగా సాగుతాయి అటుకులు. ఆ కమ్మని వాసన రుచి వీటికెక్కడొస్తుంది చెప్పు? అవునా కాదా? నువ్వే చెప్పు మావయ్య అంటూ చేతులు కడుక్కొని లోనికెళ్ళి 2 అరటిపండ్లు తెచ్చి సుబ్బరామయ్య చేతిలో పెట్టింది. తిను, బాగా మగ్గాయి అంది తన అరటిపండు తొక్కవలుస్తూ. అది నిజమే అనుకో,
నీ బోటి వాళ్ళకి ఒంట్లో శక్తి, చేతుల్లో మనుషులు ఉంటారు. కానీ మా బోటి వాళ్ళకి మిల్లే దిక్కు. పాలు కాసి వాటిలో కాస్తంత బెల్లం వేసి 2 గుప్పిళ్ళ అటుకులు వేసిస్తుంది మీ అత్తయ్య తినమని. అవి తింటే ఇక పొద్దుపోయే వరకు ఆకలేయదు, బలం కూడాను అని మెల్లగా మిగలమగ్గిన అరటిపండు తొక్కవలుస్తూ మళ్ళీ తనే గెలమగ్గేశారా, బాగా ముదిరింది కాయ అన్నాడు ముక్క కొరుక్కొని మెల్లగా నములుతూ. అవును మావయ్య, పొలంలో చేలగట్ల మీద అక్కడక్కడా వేశారంట. గెల ముదిరితే కోసుకొచ్చారు. మగ్గేయటమంటే వేశాను గాని అవన్నీ ఎవరు తింటారు? పోనీ పిల్లలకి పంపుదామా అంటే 50 రూపాయలు ఇస్తే డజన్ అరటిపళ్ళొస్తాయి, వద్దు మొర్రో అని గోల. దాంతో పంపలేక ఊరుకున్నాం. తీయగానే ఉంది పండు, కాయ ముదిరితేనే ఈ రుచి వస్తుంది అన్నాడు సుబ్బరామయ్య. మందు వెయ్యని కాయలు కదా, ఇంకో 2 తేనా తింటావా? వద్దమ్మా, ఇవే ఎక్కువ. వెళ్ళేటప్పుడు కవర్లో వేసి ఇస్తాలే. అత్తయ్యకి తీసుకెళ్ళు. అత్తయ్య ఎలా ఉంది, బావుందా? ఏం బాగు, పెద్దోళ్ళయ్యాక కాసేపు పనిచేస్తుంది, కాలు నొప్పులని కాసేపు మంచం ఎక్కుద్ది. అమ్మాయి పురిటికి తీసుకొచ్చిందంట పిల్లని, రమ్మని ఒకటే గొడవ. ఇక్కడికి రమ్మంటే రారు. మాకు చూడాలని ఉందనుకో. అదే ఇందాకన్నావు కదా, వెళ్తున్నారా అయితే? ఆరాగా అంది విశాల. సుబ్బరామయ్య చేతిలో అరటి తొక్క అందుకొని దూరంగా విసిరేస్తూ. వెళ్ళాలి కదా మరి. ఏది, నిన్నటిదాకా కాటుక వేయడం, ఆముదం తయారు చేయడమే సరిపోయింది మీ అత్తయ్యకి అన్నాడు పైపంచతో మీసాలకు అంటిన అరటికాయ జిగుర్ని తుడుచుకుంటూ. వెళ్లకుండా ఎలాగా, వెళ్ళాలిలే. కడుపుతో ఉన్న పిల్లని కల్లారా చూసుకోవాలి కదా, అదో ఆనందం. ఇక్కడ అమ్మమ్మ దగ్గరే ఉండి మన ఊరి బడిలో చదివింది కదా. ఇలాగే మా గుమ్మం ముందు నుండే ప్రైవేట్కి వెళ్తూ ఉండేది. ఎప్పుడైనా గుమ్మంలో నిలబడి ఉంటే వెళుతూ వెళ్తూ పలకరించేది. ముదిరిన గెల ఉందేమో, కొయ్యమంటావా? తీసుకువెళ్తానంటే కోయిస్తాను. గెలంతా వాళ్ళైనా ఏం చేసుకుంటారమ్మా, 2 హస్తాలైతే ఎక్కువ. చిన్నగా నవ్వాడు సుబ్బరామయ్య. అంతగా ఎక్కువైతే ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తారులే. మనూరు వాళ్ళొచ్చినప్పుడు మన చెట్లకు గెలలుండవు కదా అంది విశాల. ముసుముసుగా నవ్వుకున్నాడు ఆ మాటకు సుబ్బరామయ్య. కాసేపయ్యాక సరేనమ్మా, వెళ్ళొస్తాను మరి అంటూ మెల్లగా లేవబోయిన సుబ్బరామయ్యతో, కాఫీ ఇస్తానంటే వద్దన్నావు. వద్దమ్మా, పళ్ళు తిన్నాను కదా. ఈయన ఊర్నుంచొచ్చాక చెబుతాన్లే నువ్వొచ్చి వెళ్ళావని. అయినా 1 నిమిషం ఉండు, అరటి పండ్లు కవర్లో వేసిస్తాను అంటూ గబుక్కున లేచి వెళ్ళి మగ్గిన అరటి గెల్లోంచి చాకుతో పెద్ద హస్తాన్ని కోసి కవర్లో వేసి అతనికి అందిస్తూ, ఈ కవర్ని పట్టుకొని నడవగలవా మావయ్య? లేకపోతే అక్కడిదాకా రమ్మంటావా? వద్దులేమ్మా, మోయగలను నవ్వుతూ అంటూనే ఆగి 1 క్షణం వెనక్కి తిరిగి చూసి ఏదో అనబోయిన వాడల్లా అంతలోనే తమాయించుకొని మెల్లగా గేటు దాటబోతోంటే, కుంటుతున్నావేంటి మావయ్య, ముల్లేమైనా గుచ్చుకుందా అని అడిగింది విశాల జాలిగా అతన్నే చూస్తూ. వినబడినట్టు లేదు, ముందుకు కదిలిపోయాడు సుబ్బరామయ్య. తర్వాత 4 రోజులకి తూర్పున వెలుగురేఖలు ఇంకా పూర్తిగా విచ్చుకోకముందే చేనుకు తడిపెడదామని పొలానికి వెళ్ళి మోటార్ స్విచ్ ఆన్ చేసి బోధులన్నీ సరిచూసి మరీ ఇంటికి బయలుదేరాడు రాఘవ. అప్పుడప్పుడే వెలుతురు కిరణాలు పరుచుకుంటున్నాయి. పొలాల మధ్యలోంచి నడుస్తుంటే పాలు పిండుతున్న శబ్దాలు, ఎడ్లబళ్ళ చప్పుళ్ళు, గొడ్ల అదిలింపులు అన్నీ అలవాటైన శబ్దాలే అయినా అతని మనసంతా రాత్రి జరిగిన సంఘటన మీదే ఉంది. ఏదో తగువులో పెద్ద మనిషిగా బామ్మర్ది రమ్మంటే చంద్రపాలెం వెళ్ళిన రాఘవ అంతకు ముందు రోజు రాత్రి బస్సు లేటై ఊర్నుంచి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. వచ్చి రావడంతోనే స్నానం కానిచ్చి అన్నం తిని చేయి కడుక్కుంటుంటే భార్య విశాల, అమ్మాయి ఎన్నాళ్ళ నుండో బుడమటుకులని కలవరిస్తోంది, మూట కట్టాను, కాస్తంత శ్రద్ధ చేసి బస్లో పెట్టేసి వస్తే అల్లుడుగారు బస్ దగ్గరికెళ్ళి తీసుకుంటాడు. ఆయనకు రేపు సెలవు. ఆఫీసున్న రోజుల్లో ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? నెల్లూరు వెళ్లే బస్సుకి ఇంకా అరగంట పైనే ఉంది టైము అనేసరికి సరేనన్నట్టు మౌనంగా ఉండిపోయాడు రాఘవ. అటుకుల మూటని పురికోసతో మోటార్ సైకిల్ రాడ్కి గట్టిగా బిగించి ముడేస్తూ, నేనీ మూటని బస్లో పెట్టేసి బయట చిన్న పనుంది, చూసుకొని వస్తాను. వచ్చేసరికి బాగా పొద్దుపోతుందేమో, తలుపులు దగ్గర వేసి పడుకో అని భార్యతో చెప్పి
మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు రాఘవ. దారిలో హడావుడిగా వెళుతున్న చంద్రం కనిపించాడు. మరి పక్కపక్క పొలాలు కాకపోయినా స్నేహం కొద్దీ చేలో వేసే ప్రతిదీ చెప్పుకొని మరీ వేస్తుంటారేమో. ఆ చనువు కొద్దీ బండాపి దిగకుండానే ఎక్కడ్నుంచి పలకరించాడు రాఘవ. మా సుబ్బరామయ్య పెదనాన్న పెద్దమ్మ కావలి వెళ్తుంటే వాళ్ళిద్దరినీ బస్ ఎక్కిద్దామని వెళ్ళాను. ఈలోపు పొలం నుండి లైన్ మ్యాన్ వచ్చాడని కబురు. నీకు తెలుసు కదా మోటార్ పాడైన సంగతి. అవును, నేను ఊరిళ్ళక ముందే అన్నావుగా, ఇంకా బాగవలేదా? చేను ఎండిపోదా? ఎండిపోతే వాళ్ళకేం నష్టం, మనకి గాని. అందుకే లైన్ మ్యాన్ వచ్చాడనేసరికి ప్రాణం లేచొచ్చినట్టయింది. అతని కోసం 4 రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాను. ఇదిగో వచ్చేస్తున్నా, అదుగో వచ్చేస్తున్నా అంటాడు. రాడు. ఇవాళ వచ్చాడు చివరికి. ఇప్పుడు వెళ్ళి దగ్గరుండి పని చేయించుకోకపోతే మళ్ళీ ఎన్నాళ్లకు దొరుకుతాడో ఏమో. నా కంగారు చూసి ఎవరో ఒకరు ఎక్కిస్తారులే, నువ్వెళ్ళరా చంద్రం అని మా పెద్దనానంటే పొలం బయలుదేరాను. నువ్వెక్కడికి, ఎప్పుడొచ్చావు ఊర్నుంచి? సైకిల్ దిగకుండానే అడిగాడు చంద్రం రాఘవని అతని బండి వెనకాల ఉన్న మూటని ఎగాదిగా చూస్తూ. అటుకుల మూట. అల్లుడిప్పుడు నెల్లూరులో కదా చేసేది, బస్సులో పెడదామని. వాళ్ళెక్కడున్నా ఈ సీజన్లో ఈ పని తప్పదు అని నవ్వుతూనే మూటకేసి ఎగాదిగా చూసి, అన్నట్టు అటుకులంటే గుర్తుకొచ్చింది. ఇప్పటివరకు మా పెద్దనాన్నకి నాకు ఇదే సంభాషణ జరిగింది. మా రత్నమక్క కూతురు, అదే మా సుబ్బరామయ్య పెదనాన్నగారి మనవరాలికి నెలలంట. చూసి వద్దామని వీళ్ళిద్దరూ బయలుదేరారు. ఆ పిల్లకు కూడా బుడమటుకులంటే మహా ఇష్టమంట. మొన్న మధ్య 5-6 రోజుల నాడు పడమటి పొలాన చేలో కలుపు తీస్తున్నాను. దూరాన్నుంచి ఎవరో కేకలేస్తున్నట్టనిపించి చూస్తే దూరంగా రోడ్డు పక్కన చెట్టు కింద తలమీద ముసుగేసుకొని చెట్టుకు జారపడి కూర్చొని ఉన్నాడు మా పెద్దనాన్న. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఇంత దూరం ఎందుకొచ్చాడా అని చేనుగా అడ్డం పడ్డాను. వెళ్లేసరికి ఒకటే ఆయాసపడిపోతున్నాడు. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళావని అడిగితే చెప్పాడు. చాగల్లులో ఎవరో బుడములు పండించారని ఎవరో ఇతని చెవులో వేశారట. కుంచెడైనా అమ్మకపోతారా అని నడుచుకుంటూ వెళ్ళాడట. తీరా అంత దూరం కష్టపడి వెళ్తే ముసలాడని కష్టపడి అంత దూరం నుండి వచ్చాడని కూడా చూడకుండా వాళ్ళెవరో గాని మాకే సరిపో అన్నారంట. వెళ్ళిన పని అవ్వకపోయేసరికి బస్సెక్కితే ఛార్జీలు దండగని మెల్లగా నడుచుకుంటూ బయలుదేరాడంట. నోరు అరుచుకుపోయి నాలుక పిడచకట్టుకుపోతుంటే చెట్టు కింద ఆగి నన్ను పిలిచాడు. నీళ్లల్లో ముంచి తీసిన నక్కలాగా ఒళ్లంతా ఒకటే చెమటలు. బాగా తిట్టాను. ఎక్కడైనా గుప్పు తగిలో ఏ బస్సు కిందో పడితే ఏమైపోతావని. మనవరాలికిష్టం, ఇంక వెళ్ళగలుగుతానో లేదో తెలియదు, ఇదే ఆఖరుసారు. వెళ్ళేటప్పుడు ఇష్టమైనవేవో అవే పట్టుకెళ్తే పిల్ల సంతోషపడుద్దని చెప్పాడు. కాళ్ళల్లో పుండ్లు పడిపోయి నడవడానికి కష్టమైన పరిస్థితిలో సైకిల్ మీద ఎక్కించుకొని ఇంట్లో దిగబెట్టాను. మా పెద్దమ్మ ఒక్కటే గోల. 4 రోజుల్లో ప్రయాణం పెట్టుకొని ఇలా ఊళ్ళ మీద పడి తిరగడం ఎందుకని. అసలు కంటే వడ్డీ ముద్దని కడుపు తీపి అలా ఉంటుందనుకో. పైగా కడుపుతో ఉందాయే మనవరాలు. వెనకటి ప్రేమలు కాదనను, కాని వయసును చూసుకోవాలి కదా. తిట్టాను బాగా. అలా తిడతా బుడమలు నువ్వేశావని నేనే అడిగి పట్టుకొస్తానని చెప్పాను. ఈలోపు పొలంలో మోటార్ కాలిపోయేసరికి నేను ఈ కరెంటోడు చుట్టూ తిరిగే టెన్షన్లో ఇక ఆ సంగతే మర్చిపోయాను. 2-3 సార్లు బయలుదేరబోయాడంట మా ఇంటికి. నడవలేవని మా పెద్దమ్మ అడ్డం పడిందట. ఊరు వెళ్లేలోపు కాళ్ళల్లో పుల్లు తగ్గాలి కదా. ఎంత చిన్నపిల్లాన్ని కాచుకున్నట్టు కాపలా కాచినా ఎలాగోలా తను వచ్చేశాడట మీ ఇంటికి. నువ్వు లేకపోయేసరికి వదినని అడగడానికి మొహమాట పడి అడగకుండానే వెనక్కి వచ్చేశాడంట. ఓ పట్టాన బయటపడాడు కదా. ఇప్పుడే చెప్పాడు బస్ దగ్గర. ఇంతలో ఈ కబురు అని మళ్ళీ అంతలోనే కంగారు పడుతూ, నీకూ బస్ టైం అవుతుంది, బయలుదేరు, వస్తా, మళ్ళీ కలుస్తాలే. వీడెళ్ళిపోయాడంటే చచ్చినంత పని. సైకిల్ ఎక్కి చీకట్లో రయ్యన దూసుకుపోయాడు చంద్రం. చంద్రం చెప్పింది విన్నాక రాఘవకి మనసంతా కమిలిపోయినట్లయింది. అడుగు తీసి అడుగు వేలేని వయస్సులో కడుపుతో ఉన్న మనవరాల్కి ఇష్టమని కుంచెడు బుడమడ్ల కోసం సంచుడు మైళ్ళ నడక. కాళ్ళల్లో పుండ్లు పడకుండా ఉంటాయా? ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా వికలమైపోగా బండిని ముందుకు పోనిచ్చాడు రాఘవ. రాఘవ వెళ్లేసరికి
భుజం చుట్టూ చీరకొంగుతో ఆమె, నెత్తిమీద తుండుగుడ్డతో సుబ్బరామయ్య ముడుచుకుపోయినట్టు కూర్చొని ఉన్నారు. వాళ్ళనలా చూసేసరికి మనసంతా జాలితో నిండిపోయింది రాఘవకి. ఒడ్లు నానబెట్టి వాటిని 1-2 నీళ్లు పోసి కడిగి ఎండలో ఆరబోసి పొయ్యిమీద మంగళంలో వేయించి రోట్లో పోసి దంచిన అటుకుల్ని జల్లించి పొట్టంతా చేటతో చెరిగి తీసేసి మరి ఎండలో ఎండేదాకా భార్య పట్ట కష్టాన్నంతా పట్టుకెళ్ళి తీరా ఎవరికో ఇచ్చేస్తే ఎంత మంచి భార్యైనా ఏమంటుంది? దడదడలాడుతున్న గుండెలతో కాళ్ళమీద కాలేసి మట్టి లేకపోయినా పామిన చోటే పాముతూ చెంబుల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తూ అదే పనిగా కాలు కడుక్కుంటున్న రాఘవకి పాపం కుంచెడు బుడమట్కుల కోసం చాగలు దాకా వెళ్ళొచ్చాడంట పిచ్చోడు. కావలి నుండి రత్నం ఫోను. అదే సుబ్బరామయ్య మావయ్య కూతురు రత్నం ఎంత సంబరపడిపోయిందో అటుకులు పంపినందుకు. ఇంటిదాకా వచ్చినోడు ఒక్క మాటంటే అయిపోను కదా. సల్లకొచ్చి ముంత దాచాడు. అడగడానికి సిగ్గుపడుంటాడు. పోన్లేండి, ఇచ్చి మంచి పని చేశారు. మళ్ళీ నానబోస్తాను. ఎంతలో నాంతాయ్? వెనక నుండి భార్య అన్న మాటలు ఆ ఉదయం అప్పుడే పితికిన తెల్లని పాలతో చేసిన బుడమటుకుల పాయసం తిన్నంత రుచిగా అనిపించాయి. ఇంతటితో జయశ్రీ వినిపించిన 5,000 రూపాయల బహుమతి పొందిన కన్నెగంటి అనసూయ గారి కథ విశాల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.